8th class ఫస్ట్ లెసన్ విత్ దట్ ఓన్ హార్ట్స్ అనే లెసన్లో లెటర్స్ లెర్న్ అనే టాపిక్ నుంచి చూడబోతున్నాం. మన ముందు వీడియోలో లెటర్స్ డిస్కస్ కంప్లీట్ అయిపోయింది. థింక్ అండ్ రిఫ్లెక్ట్ సంబంధించి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు లెటర్స్ లెర్న్ ఇందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ కంప్లీట్ ద పారాగ్రాఫ్ చూసింగ్ సూటబుల్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మనకు బాక్స్లో క్లూస్ ఇచ్చారు. వీటిని ఉపయోగించి మనం ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ ఏ షాడో అంటే అర్థము వాతావరణాన్ని బాధాకరంగా మార్చడము. తర్వాత మర్మర్ స్వెప్ట్ త్రూ ద రూమ్ అంటే ఒక సన్నని గుసగుస లాంటిది మనకు గదిలో వినిపించడము. నెక్స్ట్ హ్యాస్ ఫెల్ ఓవర్ అంటే నిశ్శబ్దం ఆవరించడము. మైండ్ రేస్డ్ బ్యాక్ అంటే అర్థం వచ్చేసరికి మనసు వెనక్కి వెళ్ళింది. స్ట్రామ్డ్ ఆఫ్ అంటే కోపంతో వెళ్ళిపోవడం. రిపెల్ త్రూ అంటే సంతోషంగా లేదా నవ్వు అందరిలో వ్యాపించింది. ఈ విధంగా వీటికి మీనింగ్స్ ఉన్నాయి. ఇవి మనం చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్కి వెళ్తే మై మదర్ ఈజ్ క్వైట్ విటీ అండ్ హర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆల్వేస్ లైట్ అండ్ స్ట్రెస్ఫుల్ మూమెంట్స్. వన్స్ ఎట్ ఏ ఫ్యామిలీ డిన్నర్ an argument began over a minor issue and making everyone feel uncomfortable. Just as things were getting serious, she made a clever remark and laughter the gathering, making everyone relaxed. The person who started the argument everyone disapproved the action and my to how my mother had saved other situations like this. Without her, such moments would have over the gatherings. I hope that I grew up to be as witty as my mother. ఇక్కడ వాళ్ళ మదర్ గురించి ఒక సిచ్యువేషన్ లాంటిది చూసుకున్నట్లయితే ఫ్యామిలీ గ్యాదరింగ్ జరిగినప్పుడు మా తల్లి చాలా అంటే ఆమె కొంచెము చమత్కారమైనది. ఆమె ఎప్పుడు ఒత్తిడి నుంచి తేలికపరుస్తుంది. ఒకసారి కుటుంబం ఒక విందులో ఉన్నప్పుడు చిన్న విషయం పైన వాదన అనేది మొదలైంది. అయితే అది అందరూ చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నారు. విషయాలు సీరియస్ అవుతున్నప్పుడు ఆమె ఒక ఏదో రిలాక్సింగ్గా చేసి నవ్వించింది. దానితో ఆ సభ అంతా కొంచెము తేలికపడింది. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అయితే ఆ వాదనను ప్రారంభించిన వ్యక్తిని మాత్రం అందరూ తప్పుపట్టారు. ప్రతి ఒక్కరూ అతనితోటి విభేదించారు. నా తల్లి ఇలాంటి పరిస్థితులను ఎలా కాపాడిందని గుర్తు చేసుకొని ఆమె అలాంటి సమావేశాలు బాధాకరమైనవిగా కాకుండా చేసినందుకు నేను కూడా మా అమ్మలాగే చమత్కారంగా ఎదగాలని ఆశిస్తున్నాను అని ఈ పారాగ్రాఫ్కి సంబంధించి వీటి ఆన్సర్స్ మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఇవి మనకు ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ డాష్లో మర్మర్ స్వెప్ట్ త్రూ ద రూమ్ అంటే అక్కడ ఒక గుసగుసలు అనేవి ఆ రూమ్ అంతా వ్యాపించాయి. రిపెల్డ్ త్రూ సంతోషం అందరిలో వ్యాపించింది. రిపెల్డ్ త్రూ అంటే సెకండ్ డాష్లో అనమాట. తర్వాత థర్డ్ వచ్చేసరికి స్ట్రామ్డ్ ఆఫ్ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అతను కోపంతో వెళ్ళిపోయాడు. ఫోర్త్ వన్ హష్ ఫెల్ ఓవర్ అంటే అర్థం వచ్చేసరికి మనకు నిశ్శబ్దం అనేది ఆవరించింది. మైండ్ రేస్డ్ బ్యాక్ ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. క్యాస్ట్ ఏ షాడో అలాంటి బాధాకరమైన విషయాలు సమావేశంలో మిగల్చకుండా చాలా హ్యాపీగా ఉన్నది అని అర్థం. ఈ విధంగా మనం ఆన్సర్స్ రాసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ రో మనకి వెళ్తే ఇక్కడ కూడా ద రైటర్ యూజెస్ వర్డ్స్ లైక్ రోడ్ మర్మర్ ఇన్ ద టెక్స్ట్ టు ఇండికేట్ ద సౌండ్ ప్రొడ్యూస్డ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సౌండ్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. యూ మే రెఫర్ టు ఏ డిక్షనరీ. మనము డిక్షనరీ ఉపయోగించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మర్మర్ అంటే అర్థము గుసగుసలాడము. సైడ్ అంటే నిట్టూర్చడము. మంబుల్ అంటే గొనుగడము. నెక్స్ట్ గ్యాస్పుడ్ అంటే ఆశ్చర్యంతో ఊపిరి పీల్చడము. స్నికర్స్ అంటే దొంగ నవ్వులు. నెక్స్ట్ టడ్ అంటే దబిమని శబ్దము. నెక్స్ట్ గ్రాన్ అంటే మూలగడము. రాటిల్ గలగల శబ్దము. రోడ్ గర్జించడము. విస్పర్డ్ రహస్యంగా మెల్లగా మాట్లాడడము. ఇవి మీనింగ్స్. వీటికి సంబంధించి మనకు
ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్, యాజ్ ద టీచర్ బిగాన్ టు రిడిల్ ఛాలెంజ్. ఉపాధ్యాయుడు పొడుపు కథల యొక్క ఛాలెంజ్ అనేది ప్రారంభించగానే ఏ డాష్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ స్ప్రెడ్ త్రూ ద క్లాస్ రూమ్. గది అంతటా ఉత్సాహంతో కూడిన డాష్ అనేది మనకి ఇక్కడ పెట్టుకుంటే అక్కడ మర్మర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మర్మర్ అంటే గుసగుసలాడుతున్నారు. పొడుపు కథల యొక్క సవాల్ అనేది ప్రారంభించగానే పిల్లలందరూ మర్మరింగ్ చేస్తున్నారంటే వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే, అనయ డాష్ ఇన్ రిలీఫ్, షీ లవ్డ్ రిడిల్స్ మోర్ దాన్ సాల్వింగ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్. అనయ ఉపశమనంతో నిట్టూర్చింది. ఇక్కడ ఏమొస్తుందంటే సైండ్ వస్తుంది, SIGHED, సైడ్. గణిత సమస్యలను సాధించడం కంటే ఆమెకు పొడుపు కథలంటేనే చాలా ఇష్టం. ఇక్కడ సైడ్ అంటే మనకు నిట్టూర్చడము. అనయ సైడ్ ఇన్ రిలీఫ్, షీ లవ్డ్ రిడిల్స్ మోర్ దెన్ సాల్వింగ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు జాగ్రత్తగా ఇక్కడ థింక్ కేర్ఫుల్లీ, ద టీచర్ బిగాన్ టు డాష్ యాజ్ షీ వ్రోట్ ఏ రిడిల్ ఆన్ ద బోర్డ్. జాగ్రత్తగా ఆలోచించండి. ఉపాధ్యాయురాలు బోర్డు పైన పొడుపు కథ రాస్తూ డాష్ గొనగడం రాస్తూ ఉంటే పిల్లలందరూ గొనగడం ప్రారంభించారు. ద టీచర్ బిగాన్ టు మంబుల్ అంటే అర్థం మనకి ఇక్కడ గొనగడం. మంబుల్ యాజ్ షీ వ్రోట్ రిడిల్ ఆన్ ద బోర్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే, వెన్ ద క్వశ్చన్ వాజ్ రివీల్డ్ ఏ ఫ్యూ స్టూడెంట్స్ డాష్ రియలైజింగ్ ఇట్ వాజ్ ఈజీ యాజ్ దే ఎక్స్పెక్టెడ్. ప్రశ్న బయటకి చెప్పగానే కొందరు విద్యార్థులు తాము ఊహించినంత సులభం కాదని గ్రహించి ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకున్నారు. అంటే గ్యాస్ప్డ్ అనేది మనకు ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి, సమ్ ఎక్స్చేంజ్ డాష్ వాండరింగ్ ఇఫ్ ఎనీవన్ ఎట్ ఆల్ వుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్. అంటే అసలు ఎవరైనా దీనిని పరిష్కరించగలరా అని ఆలోచిస్తూ కొందరు దొంగ నవ్వులు నవ్వుకుంటున్నారు. అంటే ఇక్కడ మనకేమొస్తుందంటే ఆన్సర్ వచ్చేసరికి స్నిక్కర్స్. ఫిఫ్త్ దానికి మనకు స్నిక్కర్స్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, జస్ట్ దెన్ అనయ ట్యాప్డ్ హర్ బుక్ ఆన్ డెస్క్ విత్ స్మాల్ డాష్ డీప్ ఇన్ థాట్. సరిగ్గా అదే సమయంలో అనయ తీవ్ర ఆలోచనలలో ఉండి తన పుస్తకాన్ని డెస్క్ పైన చిన్న శబ్దంతో తట్టింది. చిన్న శబ్దం అంటే థర్డ్ శబ్దం. నెక్స్ట్ సెవెంత్ వన్, I see it now, she said, stretching with dash as if it had taken her great effort. ఇప్పుడు నాకు అర్థమైంది అని ఆమె చాలా కష్టపడినట్లుగా మూలుగుతూ, ఇక్కడ గ్రోన్ అనేది ఆన్సర్ అవుతుంది. సెవెంత్ దానికి ఒళ్ళు విరుచుకుంటూ అంది. నెక్స్ట్ ఎయిత్ వన్ చూసుకున్నట్లయితే, ఏ స్మాల్ బ్రీజ్ మేడ్ ద విండోస్ డాష్ యాడింగ్ టు ద సస్పెన్స్ ఆఫ్ మూమెంట్. ఎయిత్ వన్, చిన్న గాలి చిన్న గాలి ఏమని గలగలలాడే ర్యాటిల్ అంటే మనకు ఇందాక మనం మీనింగ్ చెప్పుకున్నాం కదా, గలగల శబ్దం. చిన్న గాలికి గలగల శబ్దం అనేది వచ్చింది. ఆ క్షణంలో ఉత్కంఠను పెంచింది. అక్కడ ర్యాటిల్ అనేది ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ వన్, సో వాజ్ ద ఆన్సర్, ద స్టూడెంట్స్ డాష్ దేర్ వాయిసెస్ ఫిల్డ్ విత్ ప్లేఫుల్ ఎంతూజియాజం. సరే, సమాధానం ఏమిటి అని విద్యార్థులు ఉల్లాసభరితమైన ఉత్సాహంతో గట్టిగా అరిచారు. రోర్ అంటే గట్టిగా అరవడం. నెక్స్ట్ 10th వన్, రోర్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 10th వన్, లెర్నింగ్ ఫర్వర్డ్ విత్ ఏ స్మైల్. అనయ డాష్ సమ్టైమ్స్ ద ట్రికియెస్ట్ క్వశ్చన్స్ హ్యావ్ ద సింప్లెస్ట్ ఆన్సర్స్. చిరునవ్వుతో ముందుకు వంగుతూ అనయ మెల్లగా అంది. విస్పర్డ్, ఇక్కడ మెల్లగా అనడం అంటే విస్పర్డ్. కొన్నిసార్లు అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు అత్యంత సరళమైన సమాధానాలు ఉంటాయి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ మర్మర్, సెకండ్ సైడ్, థర్డ్ మంబుల్, గ్యాస్ప్డ్, స్నిక్కర్స్, థర్డ్ గ్రాన్, ర్యాటిల్, రోర్డ్, విస్పర్డ్. ఇవి టోటల్ ఆన్సర్స్. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు యాజ్ యూ హ్యావ్ లెర్న్డ్ కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చారు. చూడండి, 2 or more words combine to create new word, distinctive meaning. These are of 3 types: closed compounds, hyphenated compounds, అలాగే ఓపెన్ కాంపౌండ్స్. మనకు 3 టైప్స్ ఉంటాయి.
చూడండి మనకు ఈ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయిన తర్వాత 10 ఇక్కడ చూడండి కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చారు. ఇవి కాంపౌండ్ వర్డ్స్ అనేవి మనకు 3 టైప్స్ ఉంటాయని చెప్పారు. ఫస్ట్ వన్ క్లోజ్డ్ కాంపౌండ్స్, సెకండ్ వన్ హైఫెనేటెడ్ కాంపౌండ్స్, థర్డ్ వన్ ఓపెన్ కాంపౌండ్స్. క్రియేట్ న్యూ వర్డ్స్ బై మ్యాచింగ్ ద వర్డ్స్ ఇన్ ద కాలమ్ 1 విత్ కాలమ్ 2. కాలమ్ 1లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు, కాలమ్ 2లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. వీటిని ఉపయోగిస్తూ మనము వర్డ్స్ రాయాలి. కాంపౌండ్ వర్డ్స్ కానీ, హైఫెనేటెడ్ కాంపౌండ్స్ కానీ, ఓపెన్ కాంపౌండ్స్ కానీ. చూడండి ఇవి మనం రాసుకున్నట్లయితే ఇక్కడ ఈ 3 టైప్స్ గురించి ముందు మనం చూసుకున్నట్లయితే క్లోజ్డ్ కాంపౌండ్స్ అంటే సన్లైట్, కోర్ట్ రూమ్, అంటే వీటి మధ్యలో స్పేస్ అనేది ఉండదు. హైఫెనేటెడ్ కాంపౌండ్స్ అంటే వీటి మధ్యలో హైఫన్ అనేది మనం పెడతాం. హైఫన్ ప్లానెడ్. నెక్స్ట్ ఓపెన్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ స్పేస్, ప్యాడీ సీడ్స్. ఓపెన్ కాంపౌండ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. ప్యాడీ స్వీట్స్ అంటే వీటిలలో హైఫన్ ఉండదు, అదేవిధంగా క్లోజ్ ఉండదు, కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. ఫస్ట్ దాంట్లో గ్యాప్ అనేది ఉండదు, రెండో దాంట్లో మనకు హైఫన్ అనేది ఉంటుంది, థర్డ్ వన్లో గ్యాప్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనకు పదాలు ఫస్ట్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే ఓపెన్ లాగా ఏర్పడతాయి. కొంచెం క్లోజ్ అయినప్పుడు హైఫన్ వస్తుంది, ఇంకా అంతకన్నా క్లోజ్ అయినప్పుడు హైఫన్ కూడా తీసేసి మొత్తం గ్యాప్ లేకుండా క్లోజ్డ్ కాంపౌండ్గా మనకు ప్రచారంలో ఉంటుంది. ఈ విధంగా వీటిని తెలుసుకున్న తర్వాత మనకు కింద ఇచ్చిన వాటిని గురించి తెలుసుకుంటే క్విక్కి ఏమొస్తుందంటే క్విక్ విట్టెడ్ అంటే సమయస్ఫూర్తి గల ఆ వ్యక్తి. క్విక్ విట్టెడ్ 1కి G, తర్వాత క్విక్ విట్టెడ్కి హైఫన్ వస్తుంది. సాఫ్ట్ స్పోకెన్ మృదువుగా మాట్లాడే వ్యక్తి, సాఫ్ట్ స్పోకెన్. ఇదిగోండి ఇక్కడ 1C, తర్వాత 2C. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కామన్ ఇచ్చారు కదా, కామన్కి కామన్ సెన్స్ అంటే లోక జ్ఞానము. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమిచ్చారు, హౌస్ హోల్డ్. చూడండి ఇక్కడ హౌస్ హోల్డ్ అంటే అర్థము ఇంట్లో ఉండే ఆమె. హౌస్ హోల్డ్ గృహస్థు లేకపోతే ఇల్లు. తర్వాత బుక్ ఇచ్చారు కదా, బుక్ స్టోర్ పుస్తకాల దుకాణము. తర్వాత 6th వన్ ఇల్లు ఇచ్చారు కదా, ఇల్ టెంపర్డ్ అంటే అర్థము కోపిష్టి. నెక్స్ట్ 7th వన్ స్కై బ్లూ అంటే ఆకాశ నీలం రంగు. నెక్స్ట్ డ్యాన్స్ హాల్ అంటే నృత్యశాల. ఈ విధంగా మనము రాసుకోవచ్చు. వీటి తర్వాత మనకు ఏమి ఇచ్చారంటే చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్ క్రియేటెడ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్స్ని ఉపయోగించి ఈ పారాగ్రాఫ్ అనేది మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. రైట్, ఇక్కడ రవి వాజ్ అంటే ఏమొస్తుందంటే సాఫ్ట్ స్పోకెన్ ఆల్వేస్ స్పీకింగ్ కామ్లీ ఈవెన్ ఇన్ ఆర్గ్యుమెంట్స్. వాదనలో కూడా ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడతాడు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి సాఫ్ట్ స్పోకెన్. తర్వాత వేర్ హీ గ్రూ అప్ ఇన్ ఏ లైవ్లీ డాష్. ఇక్కడ మనకు హౌస్ హోల్డ్, అతను ఒక సందడిలాగా ఒక సందడి గల ఇంట్లో పెరిగాడు, హౌస్ హోల్డ్. తర్వాత వేర్ హీ లెర్న్డ్ టు హ్యాండిల్ డిఫరెంట్ పర్సనాలిటీస్. అక్కడ విభిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఎలా తట్టుకోవాలో నేర్చుకున్నాడు. హిస్ ఫ్రెండ్ అరుణ్ హవెవర్ వాజ్ డాష్. హిస్ ఫ్రెండ్ ఇల్ టెంపర్డ్ అండ్ ఆఫెన్ లాస్ట్ హిస్ పేషెన్స్. అతను ఫ్రెండ్ వచ్చేసరికి అరుణ్ చిరాకు స్వభావం కలవాడు, తరచుగా ఓపిక అనేది కోల్పోయేవాడు. డిస్పైట్ దిస్ అరుణ్ అడ్మైర్డ్ రవీస్ డాష్ థింకింగ్. క్విక్ సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనలను అభినందించేవాడు. వన్ ఈవినింగ్ యాజ్ దే పాస్డ్ ఏ డాష్ దే సా సమ్ పర్ఫార్మర్స్ రషింగ్ అవుట్. ఒక సాయంత్రం వాళ్ళు ఒక డాన్సింగ్ హాల్కి వెళ్ళారు. వెళ్తుండగా కొంతమంది ప్రదర్శకులు వేగంగా బయటకు రావడం చూశారు. రవి నోటీస్డ్ దట్. ఇక్కడ 5th వన్ వచ్చేసరికి డ్యాన్స్ హాల్. పాస్డ్ యాజ్ దే పాస్డ్ ఏ డ్యాన్స్ హాల్ అంటే వాళ్ళు ఒక డ్యాన్స్ హాల్ దాటి వెళుతుండగా కొంతమంది బయటకు రావడం చూశారనమాట.
రవి నోటీస్డ్ దట్ వన్ ఆఫ్ దెమ్ డ్రాప్డ్ డాష్ బుక్ ఆన్ ద గ్రౌండ్. వారిలో ఒకరు నేలపైన ఒక స్కై బ్లూ కలర్ పుస్తకాన్ని పడేయడం రవి గమనించాడు. అంటే 6th వన్ వచ్చేసరికి స్కై బ్లూ. ఇది మీదేనా? ఈజ్ దిస్ యువర్స్? హీ ఆస్క్డ్. ఓ థ్యాంక్ యూ యంగ్ మ్యాన్, ద పర్ఫార్మర్ స్మైల్డ్. ఇది మీదేనా అని రవి అడిగేసరికి థ్యాంక్ యూ యువకుడా అని ప్రదర్శకుడు నవ్వి, ఇట్స్ ఏ రీసెంట్ పర్చేజ్ ఫ్రమ్ డాష్ రౌండ్ ద కార్నర్. ఇది ఇప్పుడే మా మూల మలుపులో ఉన్న బుక్ స్టోరు, 7th వన్ వచ్చేసరికి బుక్ స్టోర్ నుంచి కొన్నాను అని చెప్పాడు. రౌండ్ కార్నర్. ట్రూ టు దిస్ నేచర్, అరుణ్ ప్రాంప్ట్లీ సెడ్ టు రవి, ఇట్స్ డాష్ దట్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఏ బేకరీ బుక్ బట్ బుక్ షాప్. రవి స్మైల్డ్ అండ్ దే వాక్డ్ ఆన్. అరుణ్ తన సహజ స్వభావానికి తగ్గట్టుగా వెంటనే రవితో, ఇది బేకరీ నుండి కాదు, బుక్ షాప్ నుండి అని చెప్పడానికి పెద్ద కామన్ సెన్స్ అనేది అవసరం లేదు అన్నాడు. రవి నవ్వాడు. వాళ్ళు ఈ విధంగా ముందుకు సాగారు. రవి చాలా మృదువైన వాడు, అరుణ్ కొంచెము కోపంతో ఉండేవాడు. వీళ్ళిద్దరు నడుచుకుంటూ పోతుంటే డ్యాన్స్ హాల్ నుంచి కొంతమంది బయటకు వచ్చేటప్పుడు ఒక అతను బుక్ కింద పడేసుకున్నాడు. అది రవి చూసి, ఇది మీదేనా అంటే, ఓకే నాదే థ్యాంక్ యూ అని చెప్పాడు అతను, పోగొట్టుకున్న అతను. తర్వాత ఇది ఇప్పుడే బుక్ షాప్ నుంచి కొన్నాను అనేసరికి అరుణ్ నుండి, బేకరీ నుంచి కొంటారా ఏమైనా అని చెప్పేసరికి నవ్వారనమాట. ఈ విధంగా వాళ్ళు ముందుకెళ్ళారు. నెక్స్ట్ దాని తర్వాత రీడ్ ద సెంటెన్సెస్. ఇక్కడ ఆన్సర్స్ అనేవి మనం ఇక్కడ క్లోజ్డ్ కాంపౌండ్స్, హైఫెనేటెడ్ కాంపౌండ్స్, ఓపెన్ కాంపౌండ్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు, వీటికి ఆన్సర్స్. దాని తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పారాగ్రాఫ్కి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ ఉన్నవి చూడండి. దీని తర్వాత సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ దేర్ ఎక్స్ప్లెనేషన్ గివెన్ ఇన్ ద టేబుల్. ఇక్కడ సెంటెన్సెస్ చూడండి. ఇఫ్ యూ లైక్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిసాల్వ్ దిస్ మ్యాటర్. టెన్స్ సింపుల్ ప్రెజెంట్ మోడలు. ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ క్లాస్లో మనకు కండిషన్. ఇఫ్ క్లాస్ అనేది మనకి ఇక్కడ 3 టైప్స్గా ఉంది. ఇఫ్ యూ లైక్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిసాల్వ్ ఇట్ అంటే మీకు నచ్చితే ఈ సమస్యను పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇక్కడ మనకేమొచ్చిందంటే లైక్ అంటే ప్రెజెంట్ టెన్స్ వచ్చింది, విల్ ప్రెజెంట్ మోడల్, విల్ అంటే ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. అంటే ఇఫ్ క్లాస్లో ఇఫ్ కండిషను ఇఫ్ యూ లైక్ అనేది మనకు ఏమవుతుందంటే సబార్డినేట్ క్లాస్. అదేవిధంగా మెయిన్ క్లాస్ వచ్చేసరికి ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిజాల్వ్ దిస్ మ్యాటర్ అనేది సబార్డినేట్ క్లాస్. ఇక్కడ మెయిన్ క్లాస్ వచ్చేసరికి సబార్డినేట్ క్లాస్లో ఇఫ్ ఉంటుంది, మెయిన్ క్లాస్లో ఇఫ్ ఉండదు. ఇక్కడ ఇఫ్ క్లాస్ అనేది షరతు, మనము నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు. ఇక్కడ ఉపయోగించే ప్రెజెంట్ టెన్స్లో కేవలం భవిష్యత్తులో జరిగేదాన్ని పనిని మాత్రమే సూచిస్తుంది. అంటే నా వంతు నేను ట్రై చేస్తా, అది జరగచ్చు జరగకపోవచ్చు. అంటే రాజుగారికి నా యొక్క ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తా, కానీ అది వర్కౌట్ అవుతుందో అవ్వదో అనేది తర్వాత విషయం. ఈ విధంగా ఫస్ట్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇఫ్ బై ఛాన్స్ సంథింగ్ వర్ టు గో రాంగ్ అవర్ ఫార్మర్స్ వుడ్ సఫర్. అంటే ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే మన రైతులు నష్టపోతారు. ఇక్కడ వర్ వచ్చింది, వుడ్ వచ్చింది. అంటే పాస్ట్ టెన్స్, ఇక్కడ సింపుల్ పాస్ట్, ఇక్కడ పాస్ట్ మోడల్ వుడ్. ఇక్కడ కండిషన్లో షరతు అనేది ఊహాజనితమైంది, అంటే హైపోథెటికల్ అనమాట. ఇఫ్ బై ఛాన్స్ ఏదన్నా తప్పు జరిగితే రైతులు నష్టపోతారు, ఇది అనేది ఇమాజినరీ కండిషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ వుడ్ హ్యాపెన్ ఐ వుడ్ హ్యావ్ చూజన్ అనదర్ డే. ఇక్కడ ఏదన్నా ఇలా జరుగుతుందని నాకు ముందు తెలిసి ఉంటే నేను మరొక రోజును ఎంచుకునేవాడిని. ఇక్కడ చూడండి హ్యాడ్ నోన్ వచ్చింది. హ్యాడ్ నోన్ అనేది సబార్డినేట్ క్లాస్లో వచ్చింది, మెయిన్ క్లాస్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 చూజన్ వచ్చింది. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వచ్చింది. అంటే ఇఫ్ క్లాస్లో
ఇఫ్ కండిషన్ అనేది గతంలో జరిగిన ఒక పరిస్థితిని గనక వేరేలా ఉంటే మాట్లాడే వ్యక్తి ఏం చూసి ఉండేవాడో వివరిస్తుంది. అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది, దీన్ని మార్చలేమన్నమాట. జరిగిపోయిందని అసలు ఇక్కడ ఈ థర్డ్ కండిషన్లో అనేది అసాధ్యం అవుతుంది. ఈ విధంగా మనకు ఇఫ్ కండిషన్కి సంబంధించి 3 రకాలు ఇచ్చారు. ఫస్ట్ వన్ అనేది మనకు నేను ట్రై చేస్తా కానీ భవిష్యత్తులో అది జరగచ్చు, జరగకపోవచ్చు. రెండోది వచ్చేసరికి ఇలా జరిగితే ఇలా అవుతుంది అనేది ఊహాజనితమైనది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ అసాధ్యం, చేయలేము, కానీ ఇలా చేసి ఉంటే ఏమయ్యేదో అని మాట్లాడే వ్యక్తి మాట్లాడతారు, విభిన్నంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు ఇఫ్ క్లాస్కి సంబంధించి ఇచ్చారు. ఇందులో మనకు ఏమడిగారంటే ఐడెంటిఫై ద సబార్డినేట్ మెయిన్ క్లాజెస్ అడిగారు. సెంటెన్స్ 1లో ఇఫ్ యూ లైక్ అనేది మనకు సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ అనేది సబార్డినేట్ క్లాజు. అలాగే ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిజాల్వ్ దిస్ మ్యాటర్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ సబార్డినేట్ క్లాసు, ఇది వచ్చేసరికి మెయిన్ క్లాసు. దాని తర్వాత సెకండ్ సెంటెన్స్లో మనకు చూడండి ఇఫ్ క్లాజ్ వచ్చేసరికి ఇఫ్ క్లాజు బై ఛాన్స్ సంథింగ్ వర్ టు గో రాంగ్. మెయిన్ క్లాజ్ వచ్చేసరికి అవర్ ఫార్మర్స్ వుడ్ సఫర్. థర్డ్ సెంటెన్స్లో మెయిన్ క్లాసు ఐ వుడ్ హ్యావ్ చూజన్ అనదర్ వే. ఇఫ్ క్లాజ్ వచ్చేసరికి ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ వుడ్ హ్యాపెన్. ఈ విధంగా మనకు మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజెస్ రాయవలసి ఉంటుంది. దాని తర్వాత కాలం 1 కాలం 2లో మనకు ఇవి ఇచ్చారు, వీటిని మనము మ్యాచింగ్ చేయవలసి ఉంటుంది. చూడండి టెక్స్ట్ బుక్లో మనకు ఈ విధంగా ఉంటుంది. సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్, టెన్సెస్ ఎక్స్ప్లెనేషను. దాని తర్వాత సబార్డినేట్ క్లాసు, మెయిన్ క్లాసు. ఇక్కడ మనకు మ్యాచింగ్ చేసేవి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ మ్యాజిక్ వాండ్, నా దగ్గర మంత్రదండం ఉంటే అప్పుడు ఏం చేసేవాడిని అంటే ఐ వుడ్ గివ్ మై సెల్ఫ్ వింగ్స్. అంటే 1కి సి అనేది కరెక్ట్ ఆన్సర్. నా దగ్గర మంత్రదండం ఉంటే నాకు నేనే రెక్కలు ఇచ్చుకునేవాడిని. తర్వాత సెకండ్ వన్ ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో, రేపు వర్షం పడితే వీ విల్ స్టే ఇండోర్స్ అండ్ ప్లే బోర్డ్ గేమ్స్. మేము ఇంట్లోనే ఉండి బోర్డు ఆటలు ఆడుతాము. వీ విల్ స్టే ఇండోర్స్ అండ్ అంటే 2కి ఈ వస్తుంది. నెక్స్ట్ 3 చూసుకున్నట్లయితే ఇఫ్ యూ హ్యాడ్ లిజన్ కేర్ఫుల్లీ, నువ్వు జాగ్రత్తగా విని ఉంటే ఏమయ్యేది, జాగ్రత్తగా విని ఉంటే. థర్డ్ వన్ వచ్చేసరికి చూడండి వీ విల్ ఎఫ్ యూ వుడ్ హ్యావ్ సాల్వ్ ద పజిల్, నువ్వు పజిల్ పరిష్కరించేవాడివి. ఫోర్త్ వన్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ నువ్వు పూర్తి చేసి ఉంటే వీ విల్ గో టు థియేటర్, మనము థియేటర్కు వెళ్తాము. అలాగే ఇఫ్ ఐ వర్ ఇన్విజిబుల్, నేను అదృశ్యమైతే ఐ వుడ్ స్నీక్ ఇన్ టు ద సీక్రెట్ రూమ్, ఐ వుడ్ స్నీక్ ఇన్ టు ద సీక్రెట్ రూమ్. అంటే నేను అదృశ్యమైతే నేను రహస్య గదిలోకి దొంగతనంగా వెళ్తాను. నెక్స్ట్ ఇఫ్ ద అలారం హ్యాడ్ రంగ్, అంటే అలారం మోగి ఉంటే ద బాయ్స్ వుడ్ హ్యావ్ వోకెన్ అప్ ఆన్ టైమ్, అబ్బాయిలు సమయానికి నిద్ర లేస్తారు. ఇది కరెక్ట్ ఆన్సర్. ద బాయ్స్ వుడ్ హ్యావ్ వోకెన్ అప్ ఆన్ టైమ్, అలారం మోగి ఉంటే అబ్బాయిలు సమయానికి నిద్ర లేచేవారు. ఇది మనకు ఆన్సర్స్. దాని తర్వాత ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ప్రాపర్లీ విత్ ఎయిదర్ మెయిన్ క్లాస్ ఆర్ సబార్డినేట్ క్లాస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫస్ట్ యూ డు నాట్ ఫినిష్ కంప్లీట్ ద సెంటెన్సెస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ వన్ యువర్ టీచర్ విల్ బీ అన్హ్యాపీ, మీ టీచర్ అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే ఇఫ్ యూ డు నాట్ ఫినిష్ యువర్ హోంవర్క్ ఆన్ టైమ్, నువ్వు హోంవర్క్ సమయానికి పూర్తి చేయకపోతే అసంతృప్తిగా ఉంటారు. సెకండ్ వన్ దే వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్ ఇఫ్, వాళ్ళు రైలు పట్టుకొని ఉండేవారు ఒకవేళ ఎప్పుడు దే హ్యాడ్ లెఫ్ట్ హోమ్ ఏ లిటిల్ ఎర్లియర్, వారి ఇంటి నుంచి కొంచెం ముందే బయలుదేరి ఉంటే వాళ్ళు ట్రైన్ని క్యాచ్ చేసేవాళ్ళు అని అర్థం. నెక్స్ట్ థర్డ్ వన్ డాష్, ఇక్కడ మనము ఇఫ్ ఈ పైన 2 వచ్చేసరికి సబార్డినేట్ క్లాస్ రాయవలసి ఉంటుంది, ఇక్కడ మనం మెయిన్ క్లాస్ రాయాలి. డాష్ ఇఫ్ యూ కంటిన్యూ టు స్టే అప్ లేట్ ఎవ్రీ నైట్,
అంటే నువ్వు ప్రతిరోజు రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉంటే నువ్వు క్లాస్లో అలసిపోయినట్లు మరియు నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ టైర్డ్ అండ్ స్లీపీ ఇన్ క్లాస్. నెక్స్ట్ 4th వన్, ఇఫ్ షీ న్యూ ద ఆన్సర్, ఆమెకు సమాధానం తెలిసి ఉంటే అక్కడ షీ వుడ్ హెల్ప్ యూ ఇమీడియట్లీ, ఆమె నీకు వెంటనే సహాయం చేస్తుంది. 5th వన్, డాష్ ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ హార్డర్, ఆమె ఇంకా బాగా చదివి ఉంటే షీ వుడ్ హ్యావ్ స్కోర్డ్ బెటర్ మార్క్స్, ఆమె మంచి మార్కులు సాధించి ఉండేది. ఇంకా బాగా చదివి ఉంటే మంచి మార్కులు సాధించి ఉండేది. దాని తర్వాత 6th వన్, లాస్ట్ వన్, ఇఫ్ ఐ హ్యాడ్ $1,000,000 రూపీస్, నా దగ్గర $1,000,000 ఉంటే ఐ వుడ్ బిల్డ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ ఫర్ మై ఫ్యామిలీ, నేను నా కుటుంబం కోసం కొత్త అందమైన ఇల్లు నిర్మిస్తాను. ఈ విధంగా మనము ఇఫ్ క్లాస్తో ఉన్నవి లేకపోతే మెయిన్ క్లాస్తో కంప్లీట్ చేసేటివి ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేసాము. దాని తర్వాత కంప్లీట్ ద సెంటెన్సెస్, వన్ ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, ఇక్కడ మనము కంప్లీట్ చేయాలి. చూడండి, ఫస్ట్ వన్, ఇఫ్ ఐ వర్ ఏ ట్రీ ఐ వుడ్ ప్లే విత్ ద విండ్ అండ్ టాక్ టు ద బర్డ్స్, నేను చెట్టునైతే గాలితో ఆడుకుంటాను మరియు పక్షులతో మాట్లాడతాను అని ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ది మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్, ఇఫ్ ఐ వర్ ద హెడ్ టీచర్ ఆఫ్ మై స్కూల్, నేను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులను అయితే ఐ వుడ్ ఏమవుతుంది, ఐ వుడ్ మేక్ లెర్నింగ్ మోర్ ఎఫెక్టివ్, నేర్చుకునే విధానాన్ని మరింత ప్రభావవంతంగా మారుస్తాను. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేను పక్షిని అయితే ఐ వుడ్ ఫ్లై లైక్ ఎన్ ఏరోప్లేన్, విమానంలాగా ఎగురుతాను. ఇఫ్ ఐ వర్ ఏ మెజిషియన్, నేను మాంత్రికుడిని అయితే ఐ వుడ్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అరౌండ్ మీ, నా చుట్టూ ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తాను. నెక్స్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్, నేను బాగా చదివి ఉంటే ఐ వుడ్ హ్యావ్ టాప్డ్ మై క్లాస్ ఇన్ ద ఎగ్జామ్స్, పరీక్షల్లో మా క్లాస్లో టాప్లో ఉండేవాడిని. ఈ విధంగా మనము వీటికి ఆన్సర్స్ అనేవి రాయవలసి ఉంటుంది. చూద్దాం. కంప్లీట్ ఆన్సర్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. మ్యాచింగ్కి సంబంధించి కానీ లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇఫ్ క్లాజ్కి సంబంధించిన సెంటెన్సెస్, ఇవన్నీ ఇఫ్ క్లాజ్కి సంబంధించిన సెంటెన్సెస్. తర్వాత ఇక్కడ కంప్లీట్ ద సెంటెన్సెస్, ఇక్కడ మనకు ఇఫ్ క్లాస్కి సంబంధించిన సెంటెన్సెస్ ఇప్పుడు చెప్పాం కదా అవి. వీటి తర్వాత లెటర్స్ లిజన్. నెక్స్ట్ ఇక్కడ లెటర్స్ లిజన్, వినండి. యూ విల్ లిజన్ ఏ ఉమెన్ నరేటింగ్ ఏ స్టోరీ యాజ్ యూ లిజన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై సెలెక్టింగ్ ద కరెక్ట్ ఆప్షన్. మహిళ కథ చెప్పడం మీరు వింటారు. వింటున్నప్పుడు ఆ ఖాళీలు అనేవి సరిగా మీరు విని ఇక్కడ పూరించాల్సి ఉంటుంది. చూడండి, ట్రాన్స్క్రిప్ట్ ఫర్ ద టీచర్ పేజ్ నెంబర్ 290కి వెళ్ళాలంట. లెటర్స్ లిజన్ ట్రాన్స్క్రిప్షన్స్ దట్ ఓన్ హార్ట్స్. ఇక్కడ లెటర్స్ లిజన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.